హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే అడిగారండి. ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లు అన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక G+1 ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పండి. అది కూడా జస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ వచ్చే విధంగా G+1 అన్నమాట. 30 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడవుతోటి 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకి G+1 హౌస్ అన్నమాట. మనకి 1200 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే G+1 కాబట్టి కింద పైన రెండు కలుపుకొని 2400 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావటం జరుగుతుంది. సో, మొత్తం ప్రెజెంట్ మెటీరియల్ అనేది ఎంత పడుతుంది? ఆ మెటీరియల్ రేట్లనేవి మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు? టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది? ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఇక ఫస్ట్ వచ్చేసరికి మనకి హౌస్ ల్యాండ్ క్లీనింగ్ దగ్గర నుంచే మనం మొదలుపెట్టడం జరుగుతుందండి. ముందుగా ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం. తర్వాత హౌస్ ప్లానింగ్ అనేది తీయించుకుంటాం. పిల్లర్ గుంటలనేవి తీయించుకుంటాం. వీటిలన్నిటికి కలుపుకొని ఒక ₹1,00,000 వరకు కూడా ఖర్చనేది అవుతుంది. అలాగే హౌస్ పర్మిషన్స్‌కి సంబంధించి ఇంచుమించుగా మీకు ₹2,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇదేంటన్నట్లయితే మనకి మెట్రో సిటీస్‌లో ఒకలాగా తీసుకుంటారు. పంచాయతీస్‌లో ఒకలాగా తీసుకుంటారు. సిటీస్‌లో ఒకలాగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ₹1,50,000 నుంచి ₹2,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే మీకు ఇక్కడ ₹2,00,000 అనేది నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక బోర్ అనేది వేయించుకోవడం జరుగుతుంది. ఈ బోర్ అనేది మనకి ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో కోస్తా ఆంధ్ర ఇటువైపు ఏంటన్నట్లయితే వాటర్ లెవెల్స్ అనేవి తక్కువలో పడిపోతూ ఉంటాయి. అక్కడ సింపుల్‌గా ఒక మోటార్ అనేది పెట్టుకొని కొట్టుడు పంపులు ఉంటాయి. అలాంటివి లేకపోతే ఒక బోర్ అనేది వేయించుకుంటారు. ఈజీగా ₹30,000-40,000 బడ్జెట్‌లోనే పూర్తయిపోతుందన్నమాట. అదే మీకు తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇక్కడేంటన్నట్లయితే మోటార్లు పెద్ద పెద్ద మిషన్‌లు పెట్టి బోర్‌లనేవి తవ్విచ్చి వేస్తూ ఉంటారు. సో, అలా చేసుకునే పనైతే మీకు ₹1,20,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఎవరి ఏరియాకి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ ఈ అమౌంట్‌ని యాడ్ చేసుకోండి. ఇక మనకి హౌస్ మొత్తానికి కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ముందుగా మనం స్టీల్ అనేది కొనటం జరుగుతుంది. స్టీల్ యొక్క రేట్లనేవి ప్రెజెంట్ పెరిగిపోయి ఉన్నాయండి. ప్రెజెంట్ టన్ను మీద సుమారుగా ఒక ₹4,000 అనేది ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. సో, మనకి ప్రెజెంట్ ఈ G+1 బిల్డింగ్ మొత్తం మనం కట్టుకోవాలన్నట్లయితే 6-7 టన్నుల వరకు కూడా స్టీల్ అనేది అవసరం అవుతుంది. ప్రెజెంట్ స్టీల్ ధర అనేది ఇది బ్రాండ్స్‌ని బట్టి డిపెండ్ అవుతుందండి. చాలా రకాల బ్రాండ్స్ అనేవి మార్కెట్‌లో ఉన్నాయి. మనకి టన్ను ₹75,000 పడేది ఉంది. ₹80,000 పడేది ఉంది. మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టి డిపెండ్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఒక టన్ను ₹75,000 పడే మెటీరియలే తీసుకొని మీకు కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో, మనకి 7 టన్నులకి ₹75,000 చొప్పున ₹5,25,000 వరకు కూడా స్టీల్‌కి సంబంధించి కాస్ట్ అనేది అవ్వటం జరుగుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్‌గా ఒక 1000 బ్యాగ్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రెజెంట్ ఒక సిమెంట్ బ్యాగ్ ధర ₹360 చొప్పునైతే తీసుకుంటున్నారు. మొత్తం 1000 బ్యాగ్స్‌కి ₹360 చొప్పునే మనం చూసుకున్నట్లయితే ₹3,60,000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇది కూడా మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాండ్ అండి. శాండ్ వచ్చేసరికి మనకి మొత్తంగా 45 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. 45 యూనిట్లు అన్నట్లయితే ప్రెజెంట్ ఒక యూనిట్ ధరే మనకి 4,500 నుంచి ₹5,000 వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారు. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఒక ₹200 అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు. సో, మనకి 45 యూనిట్లకి ₹5,000 చొప్పునే మనం చూసుకున్నట్లయితే ₹2,25,000 వరకు కూడా శాండ్‌కి సంబంధించి ఖర్చనేది అవుతుంది. ఇది కాక బేస్‌మెంట్ ఫిల్లింగ్‌లోకి కొంచెం తక్కువ కాస్ట్‌లో ఉండే శాండ్‌ని తీసుకుంటాం కాబట్టి దీని యొక్క ధర అనేది ఒక ₹80,000 వరకు కూడా బేస్‌మెంట్ ఫిల్లింగ్‌లకి సంబంధించి మీకు ఖర్చనేది అవ్వటం జరుగుతుంది. అలాగే ఇటుకలండి. రెడ్ బ్రిక్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. రెడ్ బ్రిక్స్ అనేవి టోటల్‌గా 30,000 బ్రిక్స్ వరకు కూడా మీకిక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక బ్రిక్ ధర మనకి ₹10 చొప్పున ప్రెజెంట్ తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని ₹11 కూడా తీసుకునేవైతే ఉన్నాయి మార్కెట్‌లో. ఇంకా తక్కువలో ₹8, ₹9లో వచ్చేవి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు తీసుకునే క్వాలిటీని బట్టే మీకు ఇటుకరాయి అనేది బేస్ అయ్యి ఉంటుందన్నమాట. సో, నేనిక్కడ ఒక ₹10 అనేది కేటాయిస్తున్నాను ఇటుకరాయికి సంబంధించి. టోటల్‌గా 30,000 బ్రిక్స్‌కి సంబంధించి ₹3,00,000 వరకు కూడా రెడ్ బ్రిక్స్‌కి ఖర్చనేది అవుతుంది. మీరిక్కడ తక్కువలో తీసుకుంటే తక్కువే అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి అగ్రిగేట్స్ అండి. మనకి పొడి కంకర ఉంటుంది కదా! ఇది మనం కింద పుట్టింగ్స్ దగ్గర 40 అనేది యూజ్ చేసుకుంటాం. వర్క్ అనేది చేసే కొద్దీ 20 అనేది యూజ్ చేయాల్సొస్తుంది. ఇలా 40 ప్లస్ 20 మొత్తంగా కలుపుకొని 30 యూనిట్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది ₹4,000 చొప్పునైతే తీసుకుంటున్నారండి. 30 యూనిట్లకి ₹4,000 చొప్పున మనం చూసుకున్నట్లయితే ₹1,20,000 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే దర్వాజాలు, కిటికీలు, తలుపులు వీటి విషయానికొచ్చినట్లయితే మెయిన్ డోర్ అనేది మనం టేక్ వుడెన్‌లో తీసుకుంటామండి. అలాగే దానికొచ్చే తలుపు కూడా మంచి మోడర్న్ లుక్‌లో ఉండే డోర్‌ని యూజ్ చేస్తాం. ఇది ఫుల్ టేక్‌లో తీసుకుంటాం. మిగతావి రిమైనింగ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో డోర్స్ కావచ్చు, దర్వాజాలు కావచ్చు ఇవన్నీ కూడా డబ్ల్యూపీసీలో కానీ లేకపోతే ఇతరితర మెటీరియల్స్ వేపయి గాని, మద్ది గాని ఇలాంటివి దర్వాజాలకి తీసుకొని
కిటికీల విషయానికి వచ్చినట్లయితే యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకొని లోపల పక్క తలుపుల విషయానికి వచ్చినట్లయితే డబ్ల్యూపీసీ గాని, ఫ్లష్ డోర్స్ గాని ఇలాంటివి యూజ్ చేసుకుంటేనే మీకు సుమారుగా రూ. 4,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. లేదు మొత్తం మేము టేక్ వుడ్‌లోనే యూజ్ చేసుకుంటాం అనే పనైతే ఆల్‌మోస్ట్ రూ. 6,00,000 వరకు కూడా వీటికి సంబంధించిన బడ్జెట్ అనేది అవుతుంది. కాకపోతే మనం బడ్జెట్‌లో చేసుకుంటానికే ప్రయత్నిస్తాం కాబట్టి లోపల పక్క టేకి అనేవి అవసరం ఉండదు కాబట్టి నార్మల్‌గా యూపీవీసీ విండోసు, వాటికి సేఫ్టీ గ్రిల్సు, అలాగే ఫ్లష్ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని మెయిన్ డోర్‌లో టేక్‌ది తీసుకున్నట్లయితే రూ. 4,00,000 బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే హౌస్‌లో మార్బుల్స్ ప్లస్ టైల్స్ ప్లస్ గ్రానైట్ అన్నమాట. మొత్తం కింద పైన 2 ఫ్లోర్‌లనేవి కట్టుకుంటున్నాం కాబట్టి కిచెన్స్ అనేవి 2 కట్టుకుంటాం. వాటిలో గ్రానైట్ అనేది ఖచ్చితంగా ప్లాట్‌ఫార్మ్స్‌కి సంబంధించి వాటికి యూజ్ చేసుకుంటాం. అలాగే పై ఫ్లోర్‌లో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. కింద ఫ్లోర్‌లో వచ్చేసరికి మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటాం. బాత్రూమ్స్‌లో టైల్స్ అనేవి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. వీటిలన్నిటికి కలుపుకొని మెటీరియల్‌కి కానీ, వర్క్ చేసిన వారికి కానీ మొత్తానికి కలుపుకొని రూ. 3,25,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే పీఓపీ వర్క్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఇప్పుడు అందరూ మస్ట్ అండ్ షుడ్‌గా చేయించుకుంటున్నారండి. ఫాల్ సీలింగ్స్‌కి సంబంధించి మనకి రూ. 1,25,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే హౌస్‌కి సంబంధించిన ఎలక్ట్రికల్ వర్కు, వాటికి అవసరమయ్యే సామాన్లు, వర్క్ చేసిన వారికి మొత్తానికి కలుపుకొని సుమారుగా రూ. 4,00,000 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఆల్ వర్క్స్ అన్నమాట. అన్ని ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి ఇందులో వచ్చేస్తాయి. మనకి ఇంక్లూడింగ్ సీలింగ్స్‌లో యేసుకునే రూఫ్ లైట్స్, అలాగే ప్రొఫైల్ లైట్స్ ఏమైనా పెట్టించుకుంటే వాటికి సంబంధించి ఏ టు జెడ్ వర్క్ మొత్తం కూడా ఈ ఎలక్ట్రికల్ సామాన్లు, అలాగే వర్క్‌లో వచ్చేస్తాయన్నమాట. రూ. 4,00,000 బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే ప్లంబింగ్ వర్క్‌కి సంబంధించి వీటిలో మనకి రూ. 2,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ప్లంబింగ్ సామాన్లు కావచ్చు, వర్క్ చేసిన వారికి కావచ్చు. అలాగే మనకి ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటర్ ట్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా ఈ వర్క్స్‌లో మనకి కవర్ అయిపోతాయన్నమాట. అలాగే హౌస్‌కి సంబంధించి వాల్ కేర్‌లనేవి పెట్టించుకుంటామండి. అలాగే పెయింటింగ్ వర్క్ అనేది కూడా చేయించుకుంటాం. మనం ఎలివేషన్‌లో వాటిలో స్ట్రక్చర్ డిజైన్స్ ఇలాంటివి రకరకాలవనేవి యూజ్ చేసుకొని ఎలివేషన్ కూడా మనం డిజైన్ అయితే చేసుకుంటాం అన్నమాట. వీటిలన్నిటికి కలుపుకొని సుమారుగా రూ. 3,00,000 నుంచి రూ. 3,25,000 వరకు కూడా మెటీరియల్ కావచ్చు, వర్క్ చేసిన వర్క్ కావచ్చు టోటల్‌గా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే మేస్త్రి గారికి వచ్చేసరికి మనకి మొత్తం G+1 బిల్డింగ్ కాబట్టి 2,400 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి పర్ స్క్వేర్ ఫీట్ అనేది వీళ్ళు రూ. 300 నుంచి రూ. 350 వరకు కూడా చార్జ్ చేస్తూ ఉంటారు. మనం రూ. 350 ఇచ్చే వర్క్ అనేది చేయించినట్లయితే మొత్తం 2,400 స్క్వేర్ ఫీట్ ఏరియాకి రూ. 8,40,000 వరకు కూడా టోటల్ మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుందనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే రూ. 46,20,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇందులో మనం ఇంకొక వర్క్ అనేది ఇంక్లూడ్ చేసుకోలేదు. అదే మనకి కబోర్డ్‌ల వర్క్ అన్నమాట. సో, ఈ కబోర్డ్‌లనేవి మీరు ప్లైవుడ్స్ లేకపోతే వేరే వేరే మెటీరియల్ అనేది మీరు యూజ్ చేసుకున్నట్లయితే ప్లైవుడ్‌లోనే చేసుకోండి. ప్లైవుడ్, లామినేషను ఇలాంటివి యూజ్ చేసి మీరు డబుల్ మొత్తం G+1కి మీరు చేసుకోవాలనుకున్నట్లయితే సుమారుగా 4,00,000-5,00,000 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఈజీగా 5,00,000 అయితే అయిపోతుందన్నమాట. సో, ఆ 5,00,000 కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు టోటల్‌గా రూ. 51,20,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. కబోర్డ్ వర్క్స్ తీసేస్తేనే మనకి రూ. 46,20,000 అనేది అవుతుంది. ఇది గమనించుకోండి. చాలామంది ఈ వర్క్‌ని లాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. సో, వీటిలో మనం మిగతా వర్క్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసాం. ఏవన్నట్లయితే మనకి ఏదైతే ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ వర్క్స్ అనేవి చేయించుకుంటామో, మెటల్ దగ్గర ఎస్ఎస్ వర్క్స్ అనేవి చేయించుకుంటామో, అలాగే మనకి గ్రానైట్ అనేది మెటల్ దగ్గర వేసుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ బడ్జెట్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనకి ఆల్ రౌండ్‌గా మనం ఒక ఇల్లు అనేది ప్రెజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 2026లో మనం కట్టించుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ అమౌంట్ అనేది రూ. 51,20,000 వరకు కూడా ఈజీగా బడ్జెట్ అనేది అవుతుంది. అదే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకునే పనైతే ఇప్పుడు దాకా మనకైన మెటీరియల్ ఖర్చు ఇది మొత్తం ఏంటనంటే మెటీరియల్ అనేది మనం దగ్గరుండి తెప్పించుకొని మనం లేబర్ కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఇచ్చి సెపరేట్‌గా ఒక్కొక్క వర్క్‌కి సంబంధించిన వర్కర్స్‌ని పిలిపించుకొని మనం చేయించుకుంటే అయ్యే బడ్జెట్ యొక్క వివరాలన్నమాట. అలా కాకుండా మొత్తం మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసే పనైతే వీటికి సంబంధించి మొత్తం 2,400 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి మంచి క్వాలిటీ మెటీరియల్ చూసి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది చేయాలన్నట్లయితే రూ. 2,500 వరకు కూడా చార్జ్ అనేది చేస్తారు బయట మార్కెట్‌లో. సో, ఆ విధంగా చూసుకున్నట్లయితే 2,400 స్క్వేర్ ఫీట్ ఏరియాకి రూ. 2,500 చొప్పున రూ. 60,00,000 బడ్జెట్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఎంత బడ్జెట్ అనేది వచ్చింది? రూ. 51,20,000 అనేది వచ్చింది. అంటే ఇంచుమించుగా 52,00,000 అనుకోండి. సో, మనం మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే పనైతే రూ. 60,00,000 బడ్జెట్ అనేది అవుతుంది. అంటే రూ. 8,00,000 బడ్జెట్ అనేది ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా పెరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇది గమనించుకోండి. దీన్ని బట్టి మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలా? లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలా? అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు.
మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే పనైతే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీకు ప్రాబ్లమ్ అనేది ఉండదు. మీరు ఇండివిడ్యువల్‌గా మీరు చేయించుకునే పనైతే మాత్రం కొంచెం తిరగాల్సుంటుంది. వాటికి సంబంధించిన మెటీరియల్ అవి తెచ్చుకోవాల్సుంటుంది. సో, కొంచెం మీకు ఎక్స్‌ట్రా వర్క్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో, ఇలాంటివన్నీ కూడా బేస్ అయ్యి ఉంటాయి ఈ రెండిటికి సంబంధించి. సో, అదండి మనకి ఫైనల్‌గా మొత్తం మెటీరియల్ అనేది మనమే తెచ్చి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చే పనైతే మనకి రూ. 51,20,000 బడ్జెట్ అవుతుంది. మొత్తం మీరు మెటీరియల్ కాంట్రాక్టే ఇచ్చేసే పనైతే రూ. 60,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీరు అడిగే మెటీరియల్‌ని బట్టి మీకు కొటేషన్ కూడా మీకు మార్చి ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు ఇంకా క్వాలిటీ మెటీరియల్ అడిగారన్నట్లయితే ఇంకా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇలా మనకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మెటీరియల్ కాంట్రాక్ట్‌కి సంబంధించి, లేబర్ కాంట్రాక్ట్‌కి సంబంధించి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమైంది కదా! వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.